ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ముందుగా మన ఏవిఎం తెలుగు ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు: అడ్డగోలుగా ఫీజులు పెంచి ఫీజు రియంబర్స్మెంట్ అడుగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ అభివృద్ధిని బ్యాడ్ బ్రదర్స్ అడ్డుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పాలనలో నలుగురు బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ఇవి. మనం ముందుగా చూసినట్టయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కాలేజీ యజమానులపై తీవ్రమైన స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను రెచ్చగొడుతూ ఉన్నారు. ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం, కాలేజీ యజమాన్యాల కొన్ని రాజకీయ పార్టీల ఒకరిద్దరు నాయకుల ఉచ్చులో పడవద్దు అని వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మనం ముఖ్యంగా ఒక్కసారి ఈ యొక్క వారి విశ్లేషణ, అంటే వారు మాట్లాడినటువంటి మాటలను ఒక్కసారి విశ్లేషిస్తే, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాలలన్నీ కూడా తప్పుల తడకాలో నడుస్తూ ఉన్నాయి. ప్రైవేటు కళాశాలలు, ప్రైవేటు విద్యా సంస్థలన్నీ కూడా పెద్ద పెద్ద విద్యా సంస్థలు అంతా కూడా విద్యార్థులను ఫీజుల రూపంలో ఇబ్బంది పెడతా ఉన్నారు. అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. వసతులు ఎక్కడ కూడా సరిగా లేవనేది సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. నిజంగా ఇది ఒక ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఎందుకంటే ఒక సీఎం స్థాయిలో ఉండి అలా మాట్లాడడం సరైన విధానం కాదు. ఒకవేళ మీరు మాట్లాడేది నిజమే అయితే, మీ దగ్గర పూర్తి సమాచారం ఉంటే మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? మీరు ఎందుకు చూడనట్టుగా ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నారు? అంటే ఇవాళ మీ మీద, అంటే మీ ప్రభుత్వం పైన వాళ్ళు ముందుకొచ్చి ప్రైవేట్ కళాశాలలు బంద్ చేస్తామని, నిరసన తెలుపుతామనే సందర్భంలో ఇప్పుడు మీరు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారే. అంటే వాళ్ళు ఒకవేళ ఈ నిరసన, ఈ బంద్ కార్యక్రమం చేపట్టకపోతే మీరు ఈ విధంగా మాట్లాడేవారు కాదా? నిజంగా మీరు మాట్లాడేది నిజమే అయితే మీరు ఎందుకు ఊరుకుంటూ ఉన్నారు? ఖచ్చితంగా మీరు మాట్లాడిన మాటలు, మీరు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన సందర్భం ఇట్లా నిజమే అయితే మీ దగ్గర పూర్తి స్థాయిలో సమాచారం ఉంటుంది కదా. తప్పకుండా ఆ కళాశాల ఏవైతే ఉన్నాయో, ఆ యజమాన్యాలు ఎక్కడైతే ఉన్నాయో వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా. అంతే కదా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వాళ్ళు రక్తాన్ని చిందించి కళాశాలకు వేలాది రూపాయలు, లక్షలాది రూపాయల ఫీజులు కడుతూ ఉన్నారు. ఇది వాస్తవమే కూడా. అక్కడక్కడ కొంత ఇబ్బంది పెడతా ఉన్నారు కళాశాలలు కూడా. మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇంకెప్పుడు చర్యలు తీసుకుంటారు? మీరు ప్రెస్ మీట్లో మాట్లాడాల్సిన అవసరం, డైరెక్ట్ చర్యలు తీసుకోవచ్చు కదా. మీకు ఆ అధికారం ఉంది కదా. మీరు చర్యలు తీసుకునే అధికారంలో ఉన్నారు కదా. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో లేరు కదా. విమర్శించడానికి మీరు ప్రతిపక్షంలో ఉన్నట్టుగా మాట్లాడితే ఎట్లా? ఇప్పటికి కూడా మీరు అధికారంలో ఉన్నారు. మీరు చర్యలు తీసుకునే అధికారం మీకుంది. ఏ కళాశాలలు ఉన్నాయో, ఏ యజమాన్యాలు ఉన్నాయో మీ దగ్గర పూర్తి స్థాయిలో సమాచారం ఉన్నదని చెప్తా ఉన్నారు కదా. తీసుకోండి ఖచ్చితంగా వారిపై. ఆ కళాశాలలు ఏవైతే ఉన్నాయో ఆ కళాశాలలపై మీరు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేయండి. అంతే కదా. మరి మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో విద్యార్థులు కష్టాలు పడుతూ ఉన్నారు. వారి భవిష్యత్తు ఏంటిదని వారికి అయోమయంలోకి పోతూ ఉన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. భవిష్యత్తు ఏంటిది అసలు? ఒక నిర్ణయం తీసుకోండి కదా. మీరు అలా తీసుకోకుండా ప్రెస్ మీట్లో మాట్లాడి సైలెంట్గా ఉంటే ఎట్లా? అంతే ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా క్షేత్రస్థాయిలో విద్యార్థుల తల్లిదండ్రులు. మరి విద్యార్థుల భవిష్యత్తు ఏంది అనేది ఒక నిర్ణయం తీసుకొని, డిసిజన్ తీసుకొని అవి అమలు చేయాలి కదా మీరు. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్న బ్యాడ్ బ్రదర్స్ అంటే కిషన్ రెడ్డి, కేటీఆర్, వీళ్ళని బ్యాడ్ బ్రదర్స్గా సీఎం రేవంత్ రెడ్డి పోల్చడం జరిగింది. నిజంగా వీళ్ళు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. వీరు చీకటి ఒప్పందం ఉంది కేటీఆర్, కిషన్ రెడ్డి కానీ మొదటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ చేయడం జరుగుతూ ఉంది. ఇది వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ విధంగానే మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు కూడా కిషన్ రెడ్డి, కేటీఆర్ ఒకటే. వీరిద్దరి మధ్యలో రాజకీయ చీకటి ఒప్పందం ఉంది. కేంద్ర ఎన్నికలు జరిగినప్పుడు, ఎంపీ ఎన్నికలు జరిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కిషన్ రెడ్డిని గెలిపించింది. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో
ఉప ఎన్నిక జరుగుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే స్థానంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి శాయశక్తులా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా కిషన్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నారని తీవ్రమైన ఆరోపణ చేయడం జరుగుతా ఉంది. నిజంగా ఇది నిజమా? అసలు ఇది సాధ్యమైతదా? బీజేపీ, బీఆర్ఎస్ కలవడం ఏంటి? నిజమేనా ఇది? ఆ! ఇదో ఆరోపణ ఒకరికొకరు ఆరోపణ చేసుకోవడం ఎందుకు ఇవన్నీ? ఒక జాతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ విలీనం అయితదా? నిజంగా అట్లాంటి అవకాశాలు ఉన్నాయంటారా? మాట్లాడితే కూడా ఎట్లా ఉండాలి? అర్థం పర్థం లేని మాటలు మాట్లాడి మీ స్థాయిని ఎందుకు తగ్గించుకోవడం ఎందుకు ఇవన్నీ? వాస్తవమే గదా! అంతే గదా! మీరు విమర్శ చేయండి. ప్రతి విమర్శ చేసుకోండి. కానీ లేనిపోని ఆరోపణలు ఒక పార్టీ ఇంకొక పార్టీతోని మిలాఖాత్ అయితదా? ఇది సాధ్యమవుతదా అది? ఎవరి ప్రయత్నాలు, ఎవరి అవకాశాలను బట్టి వాళ్ళు పోరాడతారు. గెలుపోటములను ప్రజలు నిర్ణయిస్తారు. అంతే గదా! ఒకరిపై ఒకరు ఆరోపణ చేయడం. ఈ పార్టీ ఆ పార్టీతోని మిలాఖాత్ అయింది. ఈ నాయకుడు నా నాయకుడితోని మిలాఖాత్ అయిండంటే అది సాధ్యం అయితదా అది? ప్రజలు ఓట్లేస్తే గెలుస్తారు. మీకేమైనా ఓట్ల ముల్లే సంఖ్యలో పెట్టుకొని తిరుగుతారు అనుకుంటారేంది? ఒక్కోసారి గెలిచినంత మాత్రాన, ఒక్కోసారి గెలిపించేంత మాత్రాన మీరు పెద్ద హీరోలు అవుతారా? ప్రజలు ఓట్లేస్తే, ప్రజలు భిక్ష అని అడుక్కుంటే మీకు ప్రజలు ముందుకొచ్చి ఓట్లేస్తే మీరు ఆ సీట్లలో కూర్చుంటే గెలిచిన తర్వాత మీరు పెద్ద పెద్ద లీడర్లు అవుతున్నారు. అంతే కదా! కాంగ్రెస్ పాలనలో నలుగురు బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైన ఆరోపణ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా కేవలం నలుగురు బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారు. ఆ నలుగురు బ్రదర్స్ ఎవరు? ఎవరంటే రేవంత్ రెడ్డి బ్రదర్స్. రేవంత్ రెడ్డి అన్నదమ్ములు, నలుగురు అన్నదమ్ములు వాళ్ళు. అంటే కేవలం కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్ రెడ్డి అన్నదమ్ములు, వారి కుటుంబం మాత్రమే, వారి బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారని మాజీ మంత్రి హరీష్ రావు నిన్న వారు మాట్లాడడం జరిగింది. అంటే ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకోరు కాబట్టి వారు కౌంటర్ వేసారు. తప్పదు కదా మరి. మీరు మాట్లాడారు కాబట్టి, మీరు కేటీఆర్, కిషన్ రెడ్డి గురించి మాట్లాడారు కాబట్టి హరీష్ రావు మీ పైన మాట్లాడడం జరిగింది. బాగుందా ఇది? అంటే ఇది ఎందుకు ఒకరిపై ఒకరు కుటుంబాలను ఇంట్లో ఉన్న కుటుంబాలను బయట తీసుకురావడము, ఫ్యామిలీ మెంబర్స్‌ని బయటకు తీసుకొచ్చి మాట్లాడము. రాజకీయ ఆరోపణలంటే ఇవేనా? ప్రజా సమస్యలు ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్యను లేవనెత్తాలి. ఆ సమస్య ఎందుకు పరిష్కారం కావట్లేదు అని ప్రభుత్వాన్ని ప్రతిపక్షం ప్రశ్నించాలి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఆ సమస్య పరిష్కారం గురించి పూర్తిగా తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరించాలి. ఇది కదా వ్యవహార శైలి. ఇది పక్కన పెట్టి ఇది గంగలవేంది ఇది. ఎక్కడ కూడా లేదు ఇది. కేవలం వ్యక్తిగత ఆరోపణలు. ప్రజా సమస్యలు పక్కకు పడేసి వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవడం, వ్యక్తిగత విమర్శలు చేసుకొని ప్రజా సమస్యలను పక్కదారి పట్టేయాలి. అంటే కాలం గడపాలి అంతే. సమయం అయిపోవాలి. ఇంకేంది 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తి అయిపోయినట్టే కదా! ప్రజా సమస్యలపై మీరు ఏం స్పందించినట్టుగా ఉంది? ఏం పరిష్కరించినట్టుగా ఉంది? ఒకసారి ఆలోచించుకోండి మీకు మీరే. నిజంగా మీరు ఈ విధంగానే ఇదే ధోరణితోటి ముందుకు ఇంకా వెళ్తా ఉంటే మాత్రం ప్రజలు చీ అని కొట్టే పరిస్థితి ఎదురైతది. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా. మీరు ప్రజల ఎజెండా పెట్టుకోవాలి. ప్రజా సమస్యల ఎజెండా ఉండాలి మీ దగ్గర. అవి మాట్లాడాలి. తెల్లారి లేస్తే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడము, ఒకరిపై తిట్టుకోవడము, బూతులు ఒకరిద్దరైతే డైరెక్ట్ బూతులే మాట్లాడతారు. మైక్ దొరికిందంటే చాలు బూతులు తిడుతూ ఉంటారు. అవసరమా అవన్నీ? ప్రజా సమస్యలు మాట్లాడాలి. ప్రజలు ఏ వర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు, ఏ వర్గానికి న్యాయం జరుగుతూ ఉంది, ఏ వర్గానికి న్యాయం జరగట్లేదు, ఎక్కడ సమస్య ఉంది, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఎక్కడ ఇబ్బందిగా ఉందని గుర్తించాలి. వాటిపై పోరాడాలి. వాటిపై ప్రభుత్వము ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ప్రజా సమస్యలకు పోరాడాలి, ఫైట్ చేయాలి. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు వాటిని పరిష్కరించి ప్రజలకు మేలు జరిగేటట్టుగా చూడాలి. అధికారులు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అని చూసుకోవాలి కదా! ఇవన్నీ లేవు. ఏమైనా దుమ్మెత్తి పోసుకోవడము, ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరినొకరు బూతులు మాట్లాడుకోవడం. ఇదేనా మీ రాజకీయాలను చూస్తే? నిజంగా మీ రాజకీయాలను చూస్తే మాత్రం ప్రజలు చీ అని కొట్టుకుంటున్నారు. చీ అని ఉమ్ముతూ ఉన్నారు. ఇది వాస్తవమే కదా క్షేత్రస్థాయిలో జరిగేది.